ప్రత్యర్థి లక్ష్యంగా ఎత్తుగడలు, అదే ప్రత్యర్థిని కంటైన్ చేసేందుకు, నిరోధించేందుకు వ్యూహాలు, వ్యవస్థలైన, యంత్రాంగమైన, ఎత్తుగడలైన అన్నీ ఒక్క ప్రత్యర్థిని నిలువరించేందుకే శక్తి సామర్థ్యాలు ఒడ్డుతున్న ఛాయలు నిరంతరం కనపడుతూ ఉంటున్నాయి కదా. ఇలాంటి పరిస్థితి కారణం ఏంటి? రాజులో ఆ ప్రత్యర్థి మీద భయమే దీనికి కారణమా? ఆ ప్రత్యర్థి పుంజుకుంటే తేరుకుంటే ఓడిస్తాడేమో అని రాజు భయపడుతున్నట్ట? మనమేమీ రాజరికంలో లేం కదా రాజుని రాజు ఓడించడానికి. ఇదివరకంటే చరిత్రలో యుద్ధాలు జరిగేవి, రాజు దండయాత్రకు వచ్చేవాడు ప్రత్యర్థి రాజుని ఓడించేవాడు కదా. అప్పుడంటే రాజు మరో రాజును చూసి కంగారు పడ్డారు అంటే అర్థం ఉంది. మరి ఇప్పుడెందుకు ఇలాంటి కంగారు? అసలు ఇప్పుడు రాజుకి అంటే కుర్చీలో ఉన్న వాళ్ళకి ఎవరితో ఛాలెంజ్? కుర్చీలో ఉన్న వాళ్ళని అసలు ఇప్పుడు ఎవరు ఓడిస్తారు తెలుసా మీకు? నేను ఒక పిక్ చూపిస్తా చూడండి. అక్కడ కూలుతున్నది రాజు, కూల్చుతున్నది ఎవరు? చెస్ భాషలో చెప్పాలంటే కూల్చుతున్నది సైనికుడు. చెస్లో అయితే సైనికుడు, సోల్జర్ అంటున్నాము. మరి మోడర్న్ డెమోక్రటిక్ సిస్టంలో, మన రాజకీయ వ్యవస్థలో అయితే ఆ సోల్జర్ ప్లేస్లో ఎవరుంటారు తెలుసా మీకు? ఎవరుంటారో తెలిస్తే అసలు పరిణామాలు ఎలా ఉంటాయో, ప్రత్యర్థి లక్ష్యంగా అనుసరిస్తున్న వ్యూహాల కాన్సిక్వెన్సెస్, క్లైమాక్స్ ఎలా ఉండేందుకు అవకాశం ఉంటుందో మనకి ఇక్కడి నుంచే ఫ్యూచర్ కళ్ళ ముందు కనపడేందుకు అవకాశం ఉండొచ్చు. ఇంతకీ సోల్జర్ ప్లేస్లో డెమోక్రసీలో ఎవరున్నారు? అసలు చెస్ మనకి రాజకీయం గురించైనా, మన కళ్ళ ముందు కనపడుతున్న పరిణామాల గురించైనా ఏం చెబుతుంది, ఏం నేర్పుతుంది? దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఎ పర్టికులర్ గేమ్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ అబౌట్ అవర్ లైఫ్, అవర్ సిస్టమ్ అండ్ అన్నిటికీ మించి మన కళ్ళ ముందు నడుస్తున్న చరిత్ర. దిస్ ఈజ్ కీ టాక్స్ స్పెషల్. మీలో చెస్ ఎంతమందికి ఇంట్రెస్ట్, ఎంతమందికి అర్థమవుతుంది, ఎంతమందికి తెలుసు? జీవన చదరంగం అనే మాట ఎందుకు వచ్చిందో తెలుసా? చెస్ అంటే కేవలం ఆట కాదు, జీవితం. అది ఎత్తులు పై ఎత్తులు, రాజకీయంలో అయినా జీవితంలో అయినా సవాళ్ళు, పరిస్థితుల్ని ఎలా ఎదురొట్టి నిలవాలి అని నేర్పే ఆట అది. అందుకోసమే జీవన చదరంగం అనే మాట పుట్టింది. అంటే జీవితమే చదరంగం అని అర్థం అనుకోవచ్చు. మీకు తెలుసా చెస్ బోర్డులో 64 గళ్ళు ఉంటాయి. ఈ 64 అనేది ఎంత ప్రామినెంట్ నెంబరో తెలుసా? 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమైపోద్దేమో. 64 కళలు అంటారు, చతుష్షష్టి కళ ఏదో అంటారు అచ్చ తెలుగులో. 64 కళ్ళు అంటే మనిషి జీవితానికి, ప్రపంచంలో మనుగడకి ఆధారమైన కళ్ళన్నీ అందులో ఉంటాయి. అవి 64, ఈ గళ్ళు కూడా 64. తర్వాత ఇంకో విషయం తెలుసా? మనం ఇలా మనిషిలా ఉండడానికి, ఇలా కూర్చుని మనం మాట్లాడుకోవడానికి ప్రత్యేకమైన మెటబాలిక్ సిస్టమ్ ఉంటుంది కదా, డిఎన్ఏ డిఫైన్ చేసి ఉంటుంది కదా ప్రతి మనిషిని. ఆ డిఎన్ఏని డిఫైన్ చేసేది కూడా ఈ 64 అనే ఫ్యాక్టర్ అట. బాడీలో ఏ పర్సంటేజ్ ఎంత ఉండాలి ప్రోటీన్ దగ్గర నుంచి మిగతా విషయాలన్నీ అని చెప్పి ఒక 64 అనే నెంబర్ డిసైడ్ చేస్తుందట. ఆ డిసైడ్ చేసే ఎలిమెంట్స్ని కాండోన్స్ అంటారు, CONDONS, కాండోన్స్. వైద్య పరిభాష అర్థమయ్యే వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే మనిషి మనుగడకైనా, మనిషి నిలబడడానికైనా ఈ 64 ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి 1-2 ఎగ్జాంపుల్స్ చాలుగా. అందుకోసమే ఈ 64 గళ్లతో ఆడే ఆట మన కళ్ళ ముందు రాజకీయాన్నే కాదు, మన జీవితాన్ని కూడా చూపిస్తుంది. ఇంతకీ చెస్ అంటే చాలామంది అనుకుంటారు అసలు రాజు బలవంతుడు, రాజు చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అందుకోసమే రాజుకి చెక్ పెడతారు అని. కానీ నిజానికి రాజుకి అంత సీన్ ఉండదు. పైగా రాజును ఓడించేది కూడా ప్రత్యర్థి రాజు కాదు. పవన్ కళ్యాణ్ ఒక బ్రహ్మాండమైన డైలాగ్ చెప్తారు, నేను చూపిస్తాను. చెస్ బోర్డులో రాజు కూడా నీలాగే ముసలోడు, ఒకే ఒక్క అడుగు అటేస్తాడు, ఇటేస్తాడు. చూశారు కదా, రాజు అంటే గొప్ప అనుకుంటారు, ఎక్కువ కదలలేవు నువ్వు అంటూ ఉన్నారు కదా పవన్ కళ్యాణ్. అయినా సరే రాజు అని ఎందుకు అంటున్నారు మళ్ళీ ఆయనే చెప్తారు చూడండి. మరి ఆడనే కింగ్ అని ఎందుకన్నారు? బొంగులో పక్కన మినిస్టర్ ఉన్నాడు కాబట్టి. చూసారా, పక్కన మినిస్టర్ ఉన్నాడు కాబట్టి అంటూ ఉన్నారు కదా. అంటే చెస్లో అయినా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అధికార క్రీడలో అయినా కానీ ఇండివిజువల్ దగ్గర ఉండేది తక్కువ ఇంపాక్ట్, బలవంతా బలగంలో. అంటే డెమోక్రసీలో అయితే వ్యవస్థలో ఉంటుంది. బలగంలో అంటే చెస్ బోర్డు మీద రాజు బలగం ఎవరు? పక్కన మినిస్టర్ ఉంటాడు, ఇటు పక్కన క్యామిల్ ఉంటుంది, క్యామిల్ పక్కన హార్స్ ఉంటుంది, హార్స్ పక్కన ఎలిఫెంట్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో బలం ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. క్యామిల్ అయితే గనక క్రాస్గా పోతుందని, ఎలిఫెంట్ అయితే గనక ఢీ కొట్టినట్టుగా స్ట్రైట్గా పోతుందని, అదే హార్స్ అయితే ఎల్ షేప్లో పోతుందని. ఇలా ప్రత్యేకమైన బలగాల్ని ప్రత్యేకంగా డిఫైన్ చేయటం ఉంటుంది కదా. డెమోక్రసీలో కూడా అంతే. పాలకుడికి అండా దండగా వ్యవస్థలన్నీ ఉంటాయి. ఒక్కో వ్యవస్థకి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక్కో బలం ఉంటుంది. అవే పాలకుడి బలగం. ఆ బలం తనతో ఉన్నంతసేపు ఆయన ఎవరి గురించి ఆలోచిస్తారు? తనని అక్కడ కూర్చోబెట్టిన వాళ్ళ గురించి ఆలోచిస్తారా, లేదంటే తన ప్లేస్లో కూర్చోవాలి అనుకుంటున్న ప్రత్యర్థి గురించి ఆలోచిస్తారా అనేదే గేమ్
డిసైడింగ్ ఫ్యాక్టర్. చెస్లో అయితే ఏమవుతుంది, రాజు చుట్టూ ఉన్న పరివారాన్ని ప్రత్యర్థుల మీద ప్రయోగిస్తారు. ఈ పరివారానికి చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయనుకున్నాం కదా, ఆ పరివారంలో ఒక మొదటి లేయర్ ఉంటుంది, దాన్ని సోల్జర్ అంటారు, సైనికుడు. సైనికుల వల్ల ఏమీ కాదు, బోళంత మంది ఉంటారు, ఒక్క గడి తప్ప ఎక్కువ కదలలేరు. మొదట్లో 2 గళ్ళు కదిలే అవకాశం ఉంటుంది, ఆ తర్వాత ఒక్క గడి తప్ప ఏమి కదలలేరు. బలహీనులు చెస్ బోర్డు మీద చాలామంది అనుకుంటారు అలా. చెస్ బోర్డు మీద అయితే సైనికులు, అదే డెమోక్రాటిక్ సిస్టంలో అయితే ఎక్కువ సంఖ్యలో ఉండేది. పాలకులు గ్రాంటెడ్కి తీసుకునేది ఎవరిని? ప్రజల్ని కదా. అంటే చెస్ బోర్డు మీద సైనికులు అంటే డెమోక్రాటిక్ సిస్టంలో ప్రజలు అనుకోవచ్చు. ప్రజల విషయంలో కూడా జనరల్గా పాలకులు ఏమనుకుంటారు, మన గుప్పిట్లో ఉన్నారు, మనకు ఒకసారి ఓటేశారంటే మన చేతిలో ఉన్నట్టే, వ్యవస్థలన్నీ మన చేతిలో ఉంటాయి కాబట్టి, మనం చెప్పినట్టు నడుస్తూ ఉంటాయి కాబట్టి, మనం చెప్పిందంతా వాళ్ళు నమ్ముతున్నారు, దే ఆర్ అబ్సల్యూట్లీ అండర్ అవర్ కంట్రోల్ అని అనుకుంటూ ఉంటారు, గ్రాంటెడ్కి తీసుకుంటూ ఉంటారు. నచ్చిన ప్రచారాన్ని మెచ్చిన రీతిలో చేసుకుంటూ పోతుంటారు కదా. కానీ ఒక్క విషయం మిస్ అవుతారు. ఇప్పుడు చెస్ బోర్డు మీద అయినా డెమోక్రసీలో అయినా చెస్ బోర్డు మీద అందరికంటే బలవంతులు ఎవరో తెలుసా? అసలు ఎసెన్స్ అర్థమైతే, గేమ్ అర్థమైతే అందరికంటే బలవంతుడు సైనికుడే. ఎలాగా? నీ దగ్గర మినిస్టర్ ఉన్నా, ఎలిఫెంట్ ఉన్నా, క్యామిల్ ఉన్నా, హార్స్ ఉన్నా, ఏమైనా ఉండని, అవి ఒకసారి చచ్చిపోయాయి అనుకోండి, కిల్ చేసి పక్కన పెట్టారనుకోండి, వాటిని తెచ్చే శక్తి, మళ్ళీ బతికించే శక్తి ఎవరికి ఉంటుంది అనుకుంటున్నారు? సైనికుడికి. ఈ సైనికుడు లింగలింగం అంటే ఒకటే కదులుతాడు అన్నారు కదా, ఒక గడే. అలా కదిలి 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 ప్రత్యర్థి టెరిటరీకి వెళ్ళాడు అనుకోండి, అవతల ఎండకి చేరుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా మొత్తం అందరూ క్లియర్ అయిపోయి ఉంటే నీ బలాన్ని ఆ సైనికుడు తిరిగి తెస్తాడు. ఇప్పుడు నీ ఆటలో మినిస్టర్ చనిపోయాడు, కానీ సోల్జర్ అవతల పక్కకి వెళ్తే కనుక మినిస్టర్ మళ్ళీ బతికొస్తాడు. తర్వాత మరో 2వ సోల్జర్ వెళ్ళాడు అనుకోండి, మినిస్టర్ తర్వాత అంత శక్తి ఉన్నది ఎలిఫెంట్కి కదా, ఎలిఫెంట్ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆటని బతికించి రంజుగా మార్చే శక్తి, కెపాసిటీ, ప్రత్యేకమైన పవర్ సోల్జర్కి ఉంటుంది. మనం ఈ విషయాన్ని చాలాసార్లు గుర్తించడం, తెలుసుకోం. డెమోక్రసీలో కూడా అంతే. ఎవరిని బలపరచాలి, ఎవరిని నిలబెట్టాలి, ఎవరిని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలి అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఆ ప్రజలు డిసైడ్ చేస్తారు అనే విషయాన్ని మనం గ్రాంటెడ్కి తీసుకుని మన బలాన్ని, బలగాన్ని అంతా ప్రత్యర్థి మీద పెడుతూ ఉంటాం. అదే చెస్ భాషలో చెప్పాలంటే రాజుకి చెక్ పెట్టడం మీద ఉంటాం. మనం రాజుకి చెక్ పెట్టే బిజీలో ఉంటే ఈ లోపల అవతల సోల్జర్ యువతల పక్కకు వచ్చాడు అనుకోండి, ఆ రాజుకి బలం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది చెస్ అర్థమైన వాళ్ళకే తెలిసే టెక్నిక్, అవునా కదా? డెమోక్రసీలో కూడా అంతే. మన శక్తి సామర్థ్యాలన్నీ ప్రత్యర్థి కోసం దారపోస్తున్నాము, ప్రత్యర్థిని కట్టడి చేయడానికి, కంట్రోల్ చేయడానికి. ఆ ప్రత్యర్థి మెసలకుండా ఉంటే చాలు మన బలం ఉంటుంది అని అనుకున్నాం అనుకోండి, ఈ లోపల చెస్లో అయితే సోల్జర్స్, ఇక్కడైతే ప్రజలు కన్ను తెరిచారనుకోండి, ఏమవుతుంది? ఆట తిరగబడుతుందా? అంతే కదా జరిగేది. చాలాసార్లు చెస్ ఆడేవాళ్ళైనా, రాజకీయ క్రీడ ఆడుతున్న వాళ్ళైనా కానీ ఈ లాజిక్ మిస్ అవుతూ ఉంటారు. అందుకోసమే ఫోకస్ అంతా అధికారం ఇచ్చిన ప్రజల మీద కాకుండా ప్రత్యర్థి మీద పెడుతూ ఉంటారు. ప్రత్యర్థిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేస్తున్నాము అనుకొని శక్తి సామర్థ్యాలన్నీ ఆట మీద పెట్టారనుకోండి, జనం వాస్తవాలు తెలుసుకుంటే ఇలాంటి ఆట ఆడుతున్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇది కదా రియలైజ్ కావాల్సి. ప్రత్యర్థి మీద పెడుతున్న శక్తియుక్తుల్లో, వ్యూహాల్లో కొంతవరకు అయినా ప్రజలకు మేలు చేయడానికి వాడితే పరిణామాలు ఎలా ఉంటాయి? అదే ఆట భాషలో చెప్పాలంటే ఎదుటి రాజుకి చెక్ పెట్టడానికి పెడుతున్న ఎఫర్ట్స్ పెట్టడం సరే, ముందు సోల్జర్స్ ఎలా కదులుతున్నారు, సోల్జర్స్ బలం ఏంటి అనేది రియలైజ్ కాగలిగితేనే కదా ఆట మీద పట్టొచ్చేది. అంటే చెస్ బోర్డు మీద అయినా, మనం చూస్తున్న పవర్ గేమ్లో అయినా ఒక సింపుల్ లాజిక్ మిస్ అయితే, అందులో సోల్జర్ని ఇగ్నోర్ చేస్తే, ఇందులో పీపుల్ని ఇగ్నోర్ చేస్తే కనుక ఆట మొత్తం తిరగబడిపోతుంది అని మనకి చెస్ గేమ్ చెప్తూ ఉంటుంది, నేర్పుతూ ఉంటుంది. అందుకోసమే దీన్ని జీవన సదరంగం అంటూ ఉంటారు. అంటే నీ బలాన్ని, బలగాన్ని ప్రత్యర్థి మీదే కాదు, నీకు రాబోయే సవాళ్ళు, ఎదురు కాబోయే ముప్పు మీద కూడా పెట్టగలిగితేనే ఆట సవ్యంగా సాగుతుంది. అలా కాకుండా సవాళ్ళని, ముప్పుల్ని పట్టించుకోకుండా ఓన్లీ ప్రత్యర్థిని కట్టడి చేయాలనే ఎంతసేపు ఎగబడితే గనక ఈ ఛాలెంజెస్ వచ్చి ఓడిస్తాయి. అందుకోసం మనకు మాట ఉంటుంది, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ద గేమ్ యూ డోంట్ ప్యానిక్ అని. అంటే నీకు ఆట అర్థం చేసుకోగలిగితే, అర్థమైతే పెద్ద టెన్షన్ ఉండదు, క్లైమాక్స్ ఏంటో అర్థమైపోతుంది నీకు అంటారు. మరి మీకు అర్థమైందా ఆట? అర్థమైతే గనక కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి. కీటాక్స్ అనేది ఆలోచనల గురించి, అవగాహన గురించి డిస్కస్ చేయడానికి ఉన్న వేదిక. చెస్ లాంటి గేమ్ గురించి మాట్లాడుతున్నాము, ఎత్తుగడల గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే వీ షుడ్ రియలైజ్ ద క్వాలిటీ ఆఫ్ దిస్ టాపిక్ అని నేను అనుకుంటాను. మీరైతే ఏమంటారు?